వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల తొక్కిసలాటలో తీవ్ర విషాదం తిరుపతిలో చోటు చేసుకుంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మరీ ఏసీపీ విచారణలో భాగంగా కేటీఆర్ అరెస్టే ఇప్పుడు తెర మీదకెక్కింది. అదే హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో. అదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కి సంబంధించి క్రాంతి కుమార్ గారు ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి కేటీఆర్ అరెస్ట్ అనేదే వార్తలు నడుస్తున్నాయి. అరెస్ట్ అవుతారా ఈరోజు? ఈ ప్రభుత్వం అక్రమ కేసు అయితే పెట్టింది, మరి ఏం చేస్తారనేది చూడాలి. మేము అనుకునేది ఈరోజు విచారణలో అరెస్ట్ ఉండదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటి కూడా కేటీఆర్ గారు పూర్తిగా సమాధానం చెప్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంది, ఇక్కడ డబ్బులు ఎవరు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు క్లారిటీ ఉన్నది. ఇక్కడ నేరం ఏం జరిగింది లేదు, డబ్బులు ఫ్రాడ్ అయిన పరిస్థితి కూడా లేదు. నేను డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా ఇచ్చిన రిసిప్ట్ కూడా ఇచ్చిన, ఇంకా అవినీతి ఏమున్నది దాంట్లో కేసే లేదని మేము అనుకుంటున్నాం. సో అరెస్ట్ అయితే ఉండదు. ఉంటే ఇంకా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఉంటుంది. చాలా వరకు హెచ్ఎండిఏ నిధులని దుర్వినియోగం పరిచిండు, అవినీతి పాలైనాడు ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు జనరల్ ఎలక్షన్ టైము, అందులోనూ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించలే, ఆర్థిక శాఖకు సంబంధించినవి కావచ్చు. నెక్స్ట్ ఇట్లాంటివి అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ని అతిక్రమించి నిధుల దుర్వినియోగం చేసిండు అనేది ఒక ఆరోపణ తన మీద పెట్టిండ్రు. సో దాన్ని ఈరోజు ఏసీబీ విచారణలో భాగంగా వాళ్ళు అడిగే ప్రశ్నలని ఎదుర్కొనగలుగుతాడా? 100% ఎదుర్కొంటారండి. ఎందుకంటే ఆయన మంత్రి. ఇప్పుడు ప్రొసీజర్స్ ఎట్లుండాలనేది అధికారులు చూసుకోవాలి, అధికారులు దాన్ని అమలు చేయాల్సిన పని. అంతే తప్పించి ప్రతిదీ కూడా మంత్రి గారు చెప్పారు. పాలసీ డిసిజన్స్ మాత్రం మంత్రి గారు తీసుకుంటారు. దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఏంది అనేది అధికారులు చూసుకోవాలి. నువ్వు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలన్నా, ఇంకొక పర్మిషన్ తీసుకోవాలన్నా అనేది అధికారులు తీసుకోవాలి. అవన్నీ మంత్రి గారు చూసుకోరు కదా. అవన్నీ ఎట్లున్నదనేది విచారణలో వాళ్ళు తీరుతారు. కానీ నేను చెప్పేది అంటే ఎక్కడ కూడా హెచ్ఎండిఏకి సంబంధించిన నిధుల దుర్వినియోగం జరగలేదు. హెచ్ఎండిఏ నిధుల్ని ఈ ఫార్ములా వాళ్ళకు పంపించినట్లు వాళ్ళకు రిసిప్ట్ ఉంది కదా. మేము అందుకున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, రిసిప్ట్ వచ్చింది కదా. ఇంకా నీకు ఏముంటుంది, 46 లక్షలు వాళ్ళకు పోయినాయి, మాకు అందినాయి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు కదా. లేదు ఇక్కడ డబ్బులు పంపించినాము అక్కడ అందలేవు అని ఎవరైనా సమస్య ఉంటే, ఏమైనా కంప్లైంట్ ఉంటే, నీకు డబ్బులు గోల్మాల్ అయినాయో ఇంకేదో అయినాయో ఏదైనా సమస్య దాన్ని అనుకోవచ్చు. కానీ నువ్వు ఎక్కడ లేదు కదా, ఇది రైట్ ఉన్నది. 50 కోట్లు ట్రాన్స్ఫర్ చేసే విషయంలో 8 కోట్లు దాని మీద పెనాల్టీ పడుతుంది, ఫైన్. సో అది ప్రభుత్వానికి లాస్ అన్నట్టే కదా. అవును, ప్రభుత్వానికి లాస్ అయినా అది ప్రొసీజరల్ ల్యాప్స్, అది వేరే విషయం కదా. అవినీతి కాదు, అది అవినీతి కాదు కదా. అవినీతి అంటే ఏంది, నువ్వు నాకు పని చెప్పినందుకు, నీకు ముట్ట చెప్పినందుకు నీకేమైనా కమిషన్ ఇస్తే అవినీతి. ఇక్కడ ఇచ్చింది అది కాదు కదా. ఇక్కడ నీవు రేసు నిర్వహించేందుకు గాను వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి. ఆ అమౌంట్ పే జరిగింది వాళ్ళకు, వాళ్ళు కూడా మాకు అమౌంట్ పే అయిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా నీకు ప్రొసీజర్ ల్యాబ్స్ అయింది. ఇంకా అవినీతి అంటే నేను చెప్తాను, ఒకప్పుడు వోక్స్ వ్యాగన్ ఇష్యూ జరిగింది. వోక్స్ వ్యాగన్ ఇష్యూలో నువ్వు వోక్స్ వ్యాగన్ కంపెనీకి పోవాల్సిన డబ్బు వేరే కంపెనీకి కొట్టింది గవర్నమెంట్, అప్పుడు ఏపీ గవర్నమెంట్. ఆ పైసలు ఇప్పటికీ రికవర్ కాలే. బొత్స సత్యనారాయణ అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. అవి కదా అవినీతి అంటే. అది ఆ పైసలు మాయమైపోయినాయి మొత్తానికి. ఆ పైసలు ఇప్పటివరకు రికవర్ లేదు. అది అవినీతి అంటే. కానీ ఇక్కడ డబ్బులు తీసుకున్న మనిషి ఉన్నాడు, డబ్బులు ఇచ్చిన మనిషి ఉన్నాడు. కానీ నీకు ఇక్కడ అవినీతి ఎక్కడ జరిగింది అంటే, ఏదైనా సిస్టమేటిక్గా పోవాల్సిన వ్యవహారం జరగకపోయి ఉంటే దానికి అధికారులు బాధ్యత వహిస్తారు తప్పించి దానికి కేటీఆర్కి ఏం సంబంధం ఉంటుంది? కేటీఆర్ గారికి సంబంధం లేదు. ఇది ఉద్దేశపూర్వకంగానే ఇరికిచ్చి కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి విషయంలో కేటీఆర్ పేరే హైలైట్ అవుతుంది. ఒక విద్యుత్ కుంభకోణంలో కావచ్చు, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు, లగచర్ల ఇష్యూలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యేది వాంగ్మూలం తీసుకొని ఆయన ఆధారంగా మళ్ళీ కేటీఆర్ పేరునే తెర మీదకి తీసుకొచ్చారు. ఇక అక్కడ కూడా కేటీఆర్ తన ఏంటనేది నిరూపించుకోవడంతో ఇప్పుడు ఈ ఫార్ములా రేస్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో మరి ఎట్లా అంటే ప్రతి విషయంలో ప్రతి అంశంలో కేటీఆర్ పేరే ప్రస్తావనకు వస్తారు. మరి మీ నేతని ఎట్లా కాపాడుకుంటారు? ఇప్పుడు అన్ని మా పార్టీకి నాయకత్వం వహిస్తుంది కేటీఆర్ గారు. అన్ని అంశాలని గత సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డిని కడిగి పారేస్తుంది కేటీఆర్ గారు. సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి చేసిన ఒక్క పని కూడా లేదు. ఒక్క మంచి పని వదిలిపెట్టేసండి. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలనే అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఇచ్చిన హామీలకు అసలు దిక్కే లేకుండా పోయింది. సో ఈ పరిస్థితుల్లో ప్రజల్ని నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి అని కేటీఆర్ గారు దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగినారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు ప్రభుత్వం మీద ఉన్నది. సో ప్రభుత్వం దాన్ని కోపంగా వాళ్ళకు అన్రెస్ట్ ఉన్నారు, మా పట్ల ఇట్లా ఉన్నాడు అని చెప్పి. సో గొంతు నొక్కేయాలి, కేటీఆర్ గారు గొంతు నొక్కాలి, ఈ వాయిస్ నొక్కేయాలి. ఏం చేయాలి? ఏదో కేసు పెట్టేసి లోపల వేయాలి.
అంటే ఒక 5-6 నెలల లోపల ఉంటానో 4 నెలల లోపల ఉంటానో ప్రజల్లోకి ఎవరు భయపడతారు, క్యాడర్ మొత్తం భయాందోళనకు గురి అవుతారు అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ప్రజలు ఎవరు మా క్యాడర్ ఎక్కడ కూడా ఆందోళన చెందే ప్రసక్తి లేదు. అంతకుమించి అందరం కూడా కేటీఆర్ లెక్కన పనిచేస్తాం. అందరం కూడా ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేసిందో వాటన్నిటిని ఇంకా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసి ప్రభుత్వం తిరుగుబాటు జరుగుతుంది. బట్ కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు రేవంత్ సర్కార్ హయాంలో అనేది చాలా బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంటున్నారు. మరి మీరేమంటారు? కేటీఆర్ అరెస్ట్ అవుతారా, అరెస్ట్ కారా? ఈరోజు ఏసీబీ విచారణలో భాగంగా బయటకు వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ విచారణకు వెళ్తారా? మీ గెస్ ఏంటి? రేవంత్ రెడ్డి చేస్తున్న పని ప్రతీకార చర్యలు అంతే కదా, రివెంజ్ పాలిటిక్సే చేస్తుండే ఆయన. రివెంజ్ పాలిటిక్స్లో నువ్వు అరెస్ట్ చేస్తాడా ఏం చేస్తాడా అనేది ఆయనకు అధికారం ఉన్నది కనుక దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఆ అధికారాన్ని విచక్షణ లేకుండా వాడుతున్నాడు ఆయన. పోలీస్ అధికారుల్ని మిగతా అధికారుల్ని అన్నింటిని కూడా విచక్షణ లేకుండా వాడుతుండు. ఈ సమయాన్నే ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం ఆలోచించడానికి ఆయన టైం స్పెండ్ చేస్తే కనీసం ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది. ఆయన దానికి చేయలేడు, ఎందుకంటే ఆయన చేసే పరిస్థితి లేదు. పైసలు ఎట్లా సంపాదించాలో తెలియదు ఆయనకు. రాష్ట్ర ఎకానమీ ఎట్లా డెవలప్ చేయాలనో ఆయనకు అర్థమైతే లేదు. ఒకవైపు రాష్ట్రం మొత్తం ఇంక అప్పుల కూపలు పోతుంది. రాష్ట్రము ఇంతకుముందు ఎన్ని ఏదైతే లాభాల్లో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మొత్తం లాస్ట్లోకి పోతుంది. సో టీఆర్ఎస్ హయాంలోనే అప్పుల పాలు చేసింది. లంక బిందెలు ఉన్నాయి అనేసి వచ్చినాం, కానీ ఇప్పుడు ఖాళీ బిందెలు ఉన్నాయి అనేసి వచ్చిన కొత్తలనే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు మేము అప్పుల పాలు చేసినా కూడా కేసీఆర్ గారు నడిపించినా లేదా? అప్పుల పాలైనా కూడా ప్రజలకు ఇబ్బంది జరిగిందా? రైతులకు ఇబ్బంది జరిగిందా? పెద్ద మనుషులకు పెన్షన్లు అయిపోయినాయా? స్కూల్ పిల్లలకు స్కాలర్షిప్లు అయిపోయినాయా? స్కూళ్ళలో మెస్ బిల్లులు అయిపోయినాయా? ఏది అయిపోలేదు? కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా? హైదరాబాద్ మీ ఎల్ఓసి బిల్స్ అయిపోయినాయా? ఏవి ఆగిపోలేవు కదా, అన్నీ ఇచ్చుకుంటూ పోయినావు కదా. మరి ఇప్పుడు ఎందుకు అయిపోయినాయి అన్నీ? లంక బిందులు ఉన్నాయి నువ్వు వచ్చినావు, మరి నువ్వు ఏం స్టడీ చేసినావు? నువ్వు చెప్పినావు కదా అన్నీ స్టడీ చేసినాం. రాష్ట్రం మొత్తం ఆర్థిక పరిస్థితి ఎట్లుందో పిక్చర్ మాకున్నది, మేము చేయగలుగుతామని చెప్పారు కదా. ఎలక్షన్ టైంలో చెప్పారు. చాలామంది మన జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, ఇవన్నీ పథకాలు చెప్తున్నారు కదా మీరు చేయగలుగుతారా? మీరు అన్నారు, మాకు ఒక ఐడియా ఉంది, పిక్చర్ ఉంది, బ్లూ ప్రింట్ ఉంది, అది ఉన్నది ఇది ఉన్నది, మేము అన్నీ చేయగలుగుతాం, ఏది కూడా ఆపమని చెప్పి అన్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ నాటకాలు చెప్పడం? అంటే అర్థమైందంటే ప్రజలను నమ్మించి మోసం చేయడానికి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చిందని అర్థం. సో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానల్స్లో చూసాం సార్, మాజీ మంత్రి కేటీఆర్ను ఉక్కిరి బిక్కిరి చేసే ప్రశ్నలు అడుగుతున్న ఏసీబీ అనేసి, సంక్రాంతి పండగ జైల్లో చేసుకుంటున్న కేటీఆర్, మంత్రి కేటీఆర్ అనేసి, అంటే మాజీ మంత్రి కేటీఆర్ అనేసి ఇట్లా వేసుకుంటున్నారు. నిజంగా సంక్రాంతి పండుగ కేటీఆర్ జైల్లో చేసుకుంటారా? ఆ పార్టీ క్యాడర్ని దెబ్బతీయడానికి వేస్తున్నటువంటి రివెంజ్ పాలిటిక్స్ అంటారా? మీడియాలో కూడా ఏం రావాలి ఏంది అనేది కూడా ప్రభుత్వమే వాళ్ళకి పంపిస్తుంది. మొత్తం పంపించి ఇది జరుగుతుంది లీకులు ఇచ్చి వేపిస్తున్నారు. ఇప్పుడు అందరూ చేతిలో పెట్టుకున్నారు. దాదాపు వాళ్ళందరూ చెప్పు చేతిలో పెట్టుకొని వాళ్ళు ఏదో వ్యవహారం నడిపిస్తున్నారు. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసినట్టు కొందరు ఇంటరాక్షన్ చేస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి అవినీతి చేసిందని నిజంగా నమ్మదు కదా ప్రభుత్వం. ఎందుకు లీకులు ఇస్తున్నారు? మరి ఇవన్నీ కోర్టుకు ఇవ్వచ్చు కదా, అవన్నీ కోర్టులో వాదించవచ్చు కదా. అవన్నీ నువ్వేదో పేపర్లలో ఛానళ్ళలో లీకులు ఇచ్చి చర్చలు పెడుతున్నావో అదే నువ్వు కోర్టుకు సమర్పిస్తే కోర్టు చర్య తీసుకుంటుంది కదా, శిక్ష చేస్తుంది కదా. మనకు అవన్నీ చేతగాక ఇవన్నీ అంటే అర్థమైందంటే కోర్టులో సాక్ష్యాలు లేవు వీళ్ళ దగ్గర. నిన్న కూడా చాలా వరకు చాలా మీడియాలు సీఎం మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో బిగ్ షాక్ అనేసేసిండ్రు. అంటే నిజంగా ఆయనకి మొన్నటిసారి ఏసీబీ విచారణకు వెళ్ళినప్పుడు లోపలికి ఒక లాయర్ని వెంబడి అలో చేయలే, అందుకనే లిఖితపూర్వకంగా తను అక్కడ ఇచ్చేసి లెటర్ వచ్చేసిండు. బట్ ఈరోజు ఆయనని విజువలబిలిటీకి అనుమతి ఇచ్చారు. దీన్ని బిగ్ షాక్గా తీసుకుంటారా లేదంటే ఊరట కిందకి తీసుకుంటారా? ఏదైనా న్యాయపరంగా ఉన్న అవకాశాన్ని వాడుకోవడం, ఏదైనా సరే అడ్వకేట్ను నాతో పాటు పెట్టుకోవడం అనేది నాకు న్యాయపరంగా ఉన్న హక్కుల్ని నేను ఉపయోగించుకోవడం అంతే. దానికి షాక్ ఏముంది, దానికి ఏముంటుంది? అంటే ఇప్పుడు కొన్ని మీడియాలు ఎట్లయినాయంటే ఏ పార్టీకి ఆ మీడియా అయిపోయింది. దాంట్లో అట్లా వేసుకోవడంలో మనకు పెద్ద కొత్తదనం ఏం లేదు. ఏ పార్టీ ఉన్నా కనుక అపోజిషన్ వాళ్ళు చూస్తున్నాం మీడియా గత 15-20 సంవత్సరాలుగా ఎట్లుందనేది. ఏ పార్టీకి వాళ్ళు అఫిలియేషన్ అయిపోయారు కనుక వాళ్ళకి నచ్చని వ్యక్తి ఉన్నప్పుడు దాన్ని ఇంకో రకంగా ఉంటుంది, నచ్చిన వ్యక్తికి సంబంధించిన వార్త ఇంకో రకంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే రకంగా చేస్తున్నది. అంతో ఇంత కొంచెం యూట్యూబ్, సోషల్ మీడియా మీలాంటి ఛాన్స్ వచ్చిన తర్వాత కొంచెం ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్లు ప్రజలు తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు శాటిలైట్ ఛానల్స్ అన్నా పేపర్ అన్నా ఒక క్రెడిబిలిటీ ఉంటుండే. ఒక వార్త వస్తే ఆ వార్త కరెక్టే అన్ని రకాలుగా జెన్యున్గా చెక్ చేసుకొని ఇచ్చిందని ఇది ఒకటి ప్రజలకు ఉంటుండే, నమ్మకం ఉంటుండే. ఇప్పుడు అంతా జోకర్ లెక్క అయిపోయింది వ్యవహారం. ఏది కరెక్టు ఏది నిజం అనేది కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తే అది ఇవ్వడం,
కనీసం క్రాస్ చెక్ చేసుకోకపోవడం. నువ్వు ఏదైనా ఇచ్చినప్పుడు ఎవరైనా చర్చ పెట్టినప్పుడు కానీ ఇంకోటినప్పుడు కానీ నాకు హక్కు, అది అడ్వకేట్ను పక్కన పెట్టుకోవడం అనేది నా హక్కు. నా హక్కును వాడుకోవడానికి నేను కోర్టుకు పోయినా, నువ్వు దాన్ని రాంగ్ వేలు ఎట్లా చూపెడతారు మీరు? తప్పు కదా. అంటే అవగాహన లేక అని కాదు నేను చెప్పేది. సో దానికి మోటివ్స్ ఉన్నాయి. వాళ్ళను ప్రభుత్వం బెదిరిస్తుందా, మరి ఇంకోటి చేస్తుందా అని. సో మోటివ్స్ ఉండే అట్లా జరిగిందని అనుకుంటున్నాను తప్పించి అందరికీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఏదైనా మనం ఇచ్చినప్పుడు ప్రజల్లో క్రెడిబిలిటీ వచ్చే విధంగా వార్తిస్తేనే సంస్థలకు పేరుంటుంది. ఆ వార్త ఇచ్చిన వాళ్ళకు కూడా ఏమన్నా నిజంగా తప్పు జరుగుంటే అన్యాయం గురవుతారు. ఇట్లా ఈయడం వల్ల ఏం జరుగుతుందంటే నిజంగా నిజాయితీ పరుడు అవినీతి పరులు అయిపోతాం. కానీ ప్రజలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించేదే నమ్మే దోవలో ఉన్నారు. సో ఒకటి కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఇలా ఇబ్బంది పెడుతూ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని ఇన్ని రకాలుగా నానా ఇబ్బందులు పెడుతున్నారు కదా. మరి మీ పార్టీ క్యాడర్ ఏమైపోతుంది? పార్టీ క్యాడర్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే రేవంత్ సర్కార్ అంతా తెలంగాణ మూవ్మెంట్ టైంలో ఎందుకంటే ఎక్కువైందండి. తెలంగాణ మూవ్మెంట్ టైంలో నువ్వు కూడా చూసినావు కదా, ఎంత ఇంతకంటే ఎక్కువ చేశారు. ఆయన కూడా పార్టీ నిలబడ్డది కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేనే కొనుక్కున్నాడు, ఆయన కూడా పార్టీ నిలబడ్డది. ఇప్పుడు కూడా పార్టీ ఏం జరగదు. కార్యకర్తలు కూడా ఎక్కడ భయపడే పరిస్థితి ఉండదు. ఇప్పుడు పొద్దు నుంచి 100 మంది కార్యకర్తలు ఇక్కడనే ఉన్నారు. అసలు ఇంకా పిలిపియలేరు. పిలిపియకుండానే అభిమానంతో ఇంతమంది వచ్చారు. రేపు కనుక ఏమైనా జరిగితే మా తడాక మేము కూడా చూపెడతాం. సో మొత్తానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ విషయంలో కార్యకర్తల స్థాయి నుంచి బడా నేతల వరకు కూడా ఎవరు తగ్గేదే లేదు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన డైవర్షన్ పాలిటిక్స్ని పక్కన పెట్టి ప్రజా సమస్యల పోరాటం దిశగా తన చర్యలు ఉండాలనేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ 9 తెలుగు.